ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీడియా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్తే రమ్మగారు, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు జయ. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం చేస్తూనే ఉంటాం ఉగాది పచ్చడి. అంటే సంవత్సరాది న్యూ ఇయర్ని చేసుకోవడం ఇప్పుడు పిల్లలకి బాగా అలవాటైంది. కానీ మనకి సంవత్సరం మొదలు అంటే ఉగాది నుంచే మొదలవుతుంది కదా రమ్మగారు. కొత్త చిగురు రావటం, తర్వాత వేపపూత రావటం, మామిడికాయ రావటం, కొత్త చింతపండు రావటం, కొత్త బెల్లం కూడా. అది ఇవన్నీ షడ్రుచుల కలయికతో మనం ఉగాది పండుగను జరుపుకుంటాం కదా. మరి పచ్చడిని ఒకసారి చేసేసుకుందాం రమ్మగారు. ఉగాది పచ్చడిని చేసుకుందాం ప్రేక్షకులందరికీ. లేత మామిడికాయ. ఇక్కడ ఆలయంలో ఉన్నామండి మేము, మియాపూర్లో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నాము. అక్కడ చెట్టుకి దొరికిన ఒక మామిడికాయని డైరెక్ట్గా తీసుకొచ్చి మరి ఉగాది పచ్చడి చేస్తూ ఉన్నాము. ఎంత లేతగా ఉందో. ఉగాది అంటే ఏంటి అమ్మగారు? ఉగాది అంటే ప్రారంభము, యుగ ఆదిగా చెప్తారు. ఇప్పుడు సంవత్సరం మొదలు పెడతాం కదా, ఈ ఏడాది మొదలు పెడితే కొత్త అమావాస్య అంటారు ముందు రోజుని. ఈ కొత్త అమావాస్య ఇవాళ నుంచి మొదలుపెట్టి సంవత్సరం మారుతుంది. దీని తర్వాత ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మనకి వసంత నవరాత్రులు మొదలవుతాయి. అవును, వసంత నవరాత్రులు ప్రారంభం చేస్తాం. ఇవాళ నుంచి మొదలుపెట్టి శ్రీరామనవమి దాకా 9 రోజులు చేసి 9వ రోజున రాముల వారి కళ్యాణం చేసుకుంటాం. ఇక్కడి నుంచి స్టార్ట్. ఓకే. ఇప్పుడు మొన్నటి దాకా ఉన్నది ఏమిటి, మనకి సంవత్సరాన్ని 2 భాగాలుగా ఉత్తర దక్షిణాయనాలుగా విడదీస్తాం కదా. ఈ ఉత్తరాయణంలో వస్తుంది మనకి ఇది. అవును. ఈ రోజు నుంచి మొదలుపెట్టి సంవత్సరం పేరు మార్చుకోవటము. దీంతో ఏమవుతుంది, మనకి గ్రహాల దశాదిశ కూడా మారుతాయి. అవును. మన జాతకంలో నిన్నటి నెల దాకా ఉన్నది వేరు, ఈ నెల నుంచి వచ్చేది వేరు. ప్రతిసారి కొత్త పంచాంగ శ్రవణం చేస్తాం కదా. అవును. సో దానికి గుర్తుగా పైగా వసంత ఋతువు ప్రారంభం. ఋతువులు కూడా 6 ఋతువులు కదా. అవును. ఈ వసంత ఋతువు జీవితానికి ఆరంభంగా చెప్పబడేది ఇవాళ నుంచి మొదలవుతుంది. కాబట్టి ఈ రోజు చాలా ప్రత్యేకంగా చేసుకుంటాము. తర్వాత ఈ ఋతువులో వచ్చేటువంటి మామిడి కాయలు, చిన్న లేత మామిడికాయలు, వేపపూత, ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే మనకి ఈ తర్వాత ఈ కాలంలో ఎండాకాలం రాబోయే రకరకాల సమస్యలకి ఇవి సమాధానంగా ఉంటాయని ఈ పద్ధతిని ప్రవేశపెట్టి ఉండుండొచ్చు బహుశా. ఉగాది పచ్చడిని అంటారా? ఎందుకంటే ఇవాళ నుంచి మొదలతోటే మనకి ఏంటి, వాతావరణంలో మార్పు, ఎండ బాగా తేజరిల్లటము. ఇవాళ వచ్చే ఎండే రేపు రాబోయే వానలకి ఇది కదా సూచిక. కాబట్టి ఇప్పుడు గట్టిగా ఎండ రావాలి. ఈ సీజన్లో వచ్చేటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలు, ఇక దీని తర్వాత రాబోయేటువంటి పంటలు కానీ, పైర్లు కానీ, లేకపోతే ఫలవృక్షాలు, మనకి మామిడి తోటలు కానీ, ఇవన్నిటికీ కూడా గుర్తుగా జీవితంలో ముందు వెనకాల ఉంటాయని చెప్పడానికి షడ్రుచుల మేళవింపుని తీసుకుంటాం మనం. ఇందులో 6 రుచులు కలుపుకుంటాం ఉగాది పచ్చడిలో. ముందు మామిడికాయ ఏమో వగరు, వేపపూత ఏమో చేదు. 2 స్వాభావికంగా చెట్టు మీద నుంచి కోసి వానలో కలుపుకుంటాం. కొంచెం ముందే కోసి ఎండబెట్టిన చింతపండు, ముందే వండి సిద్ధం చేసుకున్న బెల్లం. అన్ని రుచులకి మూల కారణం ఏంటంటే ఉప్పు. కాబట్టి ఉప్పు, కారానికి మిరియాలు వేసుకునే వాళ్ళు పూర్వం పచ్చిమిరపకాయలు వేసుకుంటాము. ఏది అవకాశం ఉంటే, ఏది అలవాటు ఉంటే అది. వీటిలలో బాగా కలవడానికి అరటిపళ్ళు, జామపళ్ళ ముక్కలు, దానిమ్మ గింజలు, మన రుచులు. తెలంగాణ ప్రాంతాల్లో అయితే పుట్నాల పప్పు అవి కూడా వేస్తారు. మన రుచుల ప్రకారం వేసుకుంటాం. బేసిక్ 6 రుచుల మేళవింపుని ఈ తొలి రోజున తినడం వల్ల, మొదటి రోజు తినాలి తప్పకుండా, ప్రధానమైనది జీవితంలో ఇవన్నీ ఉంటాయని మనకు అర్థం అవటం కోసం పెట్టింది. అవును. సో మామిడికాయ కట్ చేసుకుందామా, ఇందులోనే వేయినా. నేను మామిడికాయ ముక్కలు తరుగుతాను. చింతపండు నానబెట్టాం కదా. అవునండి. పిసికేసి గుజ్జు తీసేసి ఓకే, కొంచెం సన్నటి ముక్కలు తరుక్కుంటే బాగుంటుంది. అట్టే పులుపురాని కాయ అయితే ఎక్కువ రుచిగా ఉంటుంది. దీనికి ఏంటంటే వగరుగా ఉండాలి. అవును. అందుకని లేతకాయ, టెంక పట్టని మామిడికాయ తీసుకుంటే బాగుంటుంది. ఈ ఉగాది పండుగ రోజున పొద్దున్నే చేసుకోవటం, దేవుడికి నివేదన పెట్టే అలవాటు కొంతమందికి ఉంటుంది. ప్రసాదం దీన్ని నివేదనగా, ప్రసాదంగా పచ్చడిని, ఉగాది పచ్చడిని పెట్టే పద్ధతి ఉంటుంది. దీంతో పాటు నేను పాయసం, పులిహోర అలా ఏమన్నా చేసేస్తా. అన్ని కలిపి పెడతాం. దాంతో పాటు ఇది కూడా ఉంటుంది. ఇది మనం తీసుకోవటానికే అన్న నమ్మకం అన్నమాట. మన అలవాటుని బట్టి చేసుకోవచ్చు. మేము కూడా దేవుడి ముందు పెడతాం రమ్మగారు. అంటే పరవన్నం ఇవన్నీ చేసి వాటితో పాటు దీన్ని కూడా పెట్టాక అప్పుడు తీసుకుంటాం అన్నమాట. మార్నింగ్ కాఫీ కూడా తాగకుండా ప్రసాదమే ఇదే పుచ్చుకోవాలని. అవును. వేపపూత మంచిది కదా ఒంటికి. పొద్దున్నే పచ్చడి తింటాము, తర్వాత స్నేహితులను కలుసుకోవటము, ఏదైనా దేవాలయ సందర్శనం చేయటము,
అందరికీ విషెస్ చెప్పుకోవటము, పంచాంగ వీటితో శ్రవణం. పాటు మధ్యాహ్నం పంచాంగ శ్రవణం. అంటే ఈ తొలి రోజున గనక మనం పంచాంగ శ్రవణం చేసేస్తే మనకి రాబోయే గ్రహస్థితుల్లో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటే సగం సర్దుకుంటాయని చెప్తారు జయ. ఓహో, పంచాంగ శ్రవణం చేస్తేనే. ఈ మొదటి రోజే చాలా మంచిది. ఓకే, చైత్ర శుద్ధ పాడ్యమే చాలా మంచి రోజు. ఈ రోజే రాజపూజ్యం 2 అవమానం 8 విన్నాం అనుకో, చాలా టెన్షన్ గా ఉంటుంది అవునవును. కదా. అప్పుడు రాజపూజ్యం పెరుగుతుంది, అవమానం కొంచెం తగ్గుతుంది. ఓకే, అందుకని తొలి రోజునే వినాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి బాగా ముందు నుంచి ఒక నెల ముందు నుంచి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో వింటాం. అవును, విన్నాం కదా అని మానేయద్దు. పండగ రోజున తప్పకుండా ఎవరైనా పెద్దవారు, మీరు ఎలా అంటే మనమే చదువుకోవటం, ఎవరైనా ఫ్రెండ్స్ వినిపించడం, ఫోన్ లో వినపడ్డం కాదు, ఎవరైనా అయ్యగారు కూర్చుని చదువుతున్నది వినండి. ఓహో, అందులో మన పేరు రాకపోయినా పర్వాలా, వినటం ప్రధానం. ఇప్పుడు మనం ఏదో కుంభరాశి, ఆ రాశి ఇది వినపడలేదు ఇప్పుడు ఎలాగా అనుకోవద్దు. ఏది విన్నా ఫలితం బాగుంటుంది. ఏదో కాసేపు అయినా పంచాంగ శ్రవణం చేయాలి. మనకి దగ్గర సమీపంలో దేవాలయాలుండి అక్కడ లైవ్ జరిగితే మరి చక్కగా వెళ్ళి కూర్చుని కాసేపు వినండి. అందులో మనది ఎలాగో మనకు తెలుసు కదా, ఆల్రెడీ వినేసి చదివేసి ఉంటాం కదా, అయ్యగారు చెప్పేది వినాలి తప్పకుండా, అది మంచిది. ఎక్కువ చిక్కగా చింతపండు పులుసు చేసి ఇచ్చాను మీకు. ఇచ్చేవు. ఏం కావాలి ఇంకా? ఇది ఇందులో వేసేద్దాము. ఓకే, చింతపండు గుజ్జు నేను కొంచెం లూజ్ గా చేస్తా. సరే, కొంచెం నీళ్లు పోయమంటే పోస్తానండి. అక్కర్లేదు ఇంకా పదార్థాలు వేసుకుంటాం కదా. ఇప్పుడు దీనికి కొలతలు లెక్కలు ఏముండవు, అందాజుగా చేయటమే. ఒక చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు కాసిన నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాలు పావుగంట నానితే పిసికాక అది చక్కగా గుజ్జు వస్తుంది. ఆ గుజ్జు, మామిడికాయ ముక్కలు, తర్వాత ఈ చింతపండు గుజ్జు మామిడికాయ ముక్కలు మనకు కనపడుతున్నాయి కదా, దానిని బట్టి కొత్త బెల్లం వేసుకోండి. నువ్వేవి ఒక చిటికెడు ఉప్పు, ఇంకొంచెం వేయచ్చు, చింతపండు ఉంది కదా పడుతుంది. ఓకేనా? ఉప్పు తర్వాత వేప పువ్వు. ఈ పువ్వుని మేమేమో ఇదిగో కనపడుతుంది కదా, కొంచెం రెమ్మ ఉండనిచ్చాము ఆకుపచ్చగా. మరి చిన్నపిల్లలు ఉంటే ఈ ఆకుపచ్చ రెమ్మ రానివ్వకండి. ఆకుపచ్చ రెమ్మ కొమ్మ తాలూకు చిన్న దాంతో చేదు ఎక్కువ తెలుస్తుంది. అవును అవును, నేనైతే వేప చిగురే తినేస్తాను జయ. అవును, మీరు బాగా తింటారు కదా. చిగురు కనపడిందంటే ముందు అది కోసి నోట్లోకి వెళ్ళిపోవాలి అంతే. నేను ఆ స్వీట్ లో కూడా అంత టెంప్ట్ అవ్వను, కానీ వేప చిగురికి టెంప్ట్ ఇష్టం నాకు. ఇగో అది కనపడుతోంది కదా. తర్వాత ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు తరిగి వేసేసి, మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు, మన చాయిస్ ప్రకారం వేసుకోండి. ఈ బెల్లము చింతపండు చక్కగా కలిసేలాగా కలిపేస్తే, తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా చేయకూడదు, అంటే నీళ్ళుగా ఉండకూడదు. అది అవును, చిక్కగా ఉంటే చేతిలో పెడితే ఈజీగా నోట్తో తీసుకునేలాగా ఉండాలి. ఒక్కొక్కరు కొంచెం పలుచగా కూడా చేసుకుంటారు. అదే స్పూన్ తోటి తింటారు, వాళ్ళ అలవాటు. కానీ ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను. చాలా రమ్మగారు, చాలు. నేనేం చేస్తానంటే సన్నగా పొడుగు ముక్కలు తరిగి వేస్తాను, అప్పుడు తీసేయటానికి వీలవుతుంది అన్నమాట. అవునవును. ఓకే, అరటిపండు అన్ని పదార్థాలు వెళ్ళిపోయినట్టే. మిరియాలు మనం ఇవి వేసాంగా, ఇంక ఇప్పుడు మిరియాలు వేసాం కాబట్టి చాలు. ఒకటో రెండో అరటిపళ్ళు ఇచ్చేసేయి నాకు. ఇది లూజ్గా ఉంటే అరటిపళ్ళతోటి బైండింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఇంకొక అరటిపండు ఇవ్వు, అది వేస్తే సరిపోతుంది. అరటిపండుని రుచుల్లో ఒకటిగా భావించద్దు. మనం 6 రుచులు ఏంటి? ఉప్పు, పులుపు కదా, అంతే, తీపి, కారం, చేదు, వగరు, 6. ఇది కేవలం బైండింగ్ కోసమే వేసుకుంటాం. మొదటి ఉప్పు, రెండోది పులుపు చింతపండు, తర్వాత తీపి, కారం, ఓకే, తర్వాత వగరు, చేదు ఏదో దాంతో పాటు వేసాం. అంతే, అయిపోయింది, రెడీ మన ఉగాది పచ్చడి. ఇందులో మీరు జామ పళ్ళ ముక్కలు వేసుకుంటారు, దానిమ్మ గింజలు వేసుకుంటారు, పుట్నాల పప్పు వేసుకుంటారు, అవన్నీ మీ చాయిసే. ఇది మా వైపు చేసే పద్ధతి. అంతే రమ్మగారు, నచ్చితే ఇలా కూడా చేసుకోండి. మీ ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన విధానము పద్ధతి ఉండి దాన్ని ఇలా పలచగా ఉంచాలి, గ్లాస్లో పోసుకుని ప్రసాదం అందరికీ కప్పుల్లో పోసి ఇవ్వాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇది బేసిక్ పద్ధతి అయితే ఇంతే. దీనికి ప్లస్లు మైనస్లు ఎవరిష్టం వాళ్ళది. ఎస్, ఇంకా దీన్ని మనం దేవుడి ముందు పెట్టుకుని నైవేద్యంగా పెట్టి మిగతా ప్రసాదాలతో పాటు తర్వాత మనందరం తీసుకోవటం ఒక అలవాటు. అలా లేకపోతే డైరెక్ట్ గా ముందే ప్రసాదాన్ని నోట్లో వేసుకుని తర్వాత పూజ ప్రారంభించుకోవటం ఇంకొక అలవాటు, ఇంకొక పద్ధతి. మన ఇష్టం, మనకి ఎలాంటి విధానం మన ఇళ్లలో ఉందో అదే విధానాన్ని అది అవలంబించండి, సరిపోతుంది. రెడీ చేయ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. చూడడానికి బాగుంది, చూడ అందంగా. భగవంతుని ముందు పెట్టి ఒక దండం పెట్టి సంవత్సరం అందరికి
ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరం సుఖంగా శాంతిగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అంతేనా రమ్మగారు? అంతే. మరొకసారి ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు. బాగా వచ్చింది కదా, సూపర్. చాలా బాగుంది రమ్మగారు, అన్ని రుచులు తెలుస్తున్నాయి. యాక్చువల్గా ఉగాది పచ్చడి కప్పుల్లో వేసుకుని చెంచాలతో నాజుగ్గా కాదు, ఇలా అది కరెక్ట్. అది నాలుకకి అలా తేలిగా తెలియాలి, బ్రహ్మాండంగా ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.